అసలు ఈ హత్యలు ఎందుకు జరుగుతున్నాయో మా ప్రాణానికి. హత్యలు జరగకపోతే మాకు పని ఉండదు, మీకు రాబడి ఉండదు. సార్ అంగుళం అంగుళం వేసుకో సార్, అంతడు మాత్రం దొరకలేదు. ఆడన్నా పిల్లి అనుకున్నావా ఎలకనుకున్నావా అంగుళాల్లో దొరికేస్తానికి? ఒరే జనాల దృష్టిలో పోలీసుల్ని కమిడియన్స్ చేయగా ఊరుకోండి సార్, భలే చెప్తారు. సొల్ల పంజుడే. అలాగే సార్. ఎరా క్లూ ఏమైనా దొరికిందా? తవ్వకుండా ఎలా దొరుకుతుంది సార్? ఇక్కడ తవ్వమంటారు సార్? నీకు అసలు పోలీసు ఉద్యోగం ఎలా వచ్చిందిరా? హాస్టల్లో వచ్చింది సార్, అపాయింట్మెంట్ ఆర్డర్. ఒరే మీ అందరికి అసలు బుర్రలేదురా. ఇంత మంచి క్లూ ఇక్కడ ఊరంతా ఎత్తుతారేంట్రా? వెతకమంది ఈయనేగా సార్. ఇంతకంటే మంచి క్లూ ఏం దొరుకుద్దిరా? కత్తిలో వీపు. కత్తిలో వీపు కాదు సార్, వీపులో కత్తి. ఒరే అనవసరంగా బుల్లెట్ వేస్ట్ అయిపోతాను వదిలేశాను రా, లేకపోతే ఎప్పుడో పేల్చిపోండి. అసలు ఈ చచ్చిపోయింది ఎవడో, ఈయన్ని చంపింది ఎవడని అడుగుతున్నాను రా. చంపిన వాడు పరారిలో ఉన్నాడు, చచ్చిన వాడు మీ ముందున్నాడు సార్. అసలు ఈ చచ్చిపోయినాడు తాలూకు ఎవడని ఆలోచిస్తున్నాను రా. కొడక ఇన్స్పెక్టర్, నా కొడుకుని చంపేశారయ్యా, చంపేశారు. రే కొడక, మనకు మస్తుగా శత్రువులు ఉన్నారు, బయటికి పోవుతురా అని చెప్పిరా. నా మాట వినలే, కత్తెర మధ్య పోక సెక్కలా నలిగినావు కదరా. కూల్ డౌన్ సార్, కూల్ డౌన్ సార్. ఎస్ఐ, నా కొడుకుని చంపిన ఆ కత్తెర నాకెవరో నాకు తెలియాలి. సార్ మేం దర్యాప్తు చేస్తాం సార్. కూల్ డౌన్ సార్. దర్యాప్తు చేయడం కదయ్యా, ఆడిని పట్టుకోవాలి. ఆడి రక్తంతో నా కాళ్ళు కడుక్కుంటా, ఆడిని కైమా చేసి నా కోళ్లకు మేతగా పెడతా. ఆడిని పట్టుకోవయ్యా, పట్టుకోవయ్యా ఎస్ఐ, పట్టుకోవయ్యా. సార్ ప్లీజ్ కూల్ డౌన్ సార్, కూల్ డౌన్ సార్, కూల్ డౌన్ సార్. కానిస్టేబుల్ సార్, బాడీని పోస్ట్ మార్టం పంపించండి. ఓకే సార్. సార్ మీరు రండి సార్, మీరు రండి. రండి సార్, రండి సార్. అయిపోయినావు కదరా. కూల్ డౌన్ సార్, సార్ మీరు రండి సార్, నేను ఉన్నాను కదా, రండి సార్. చైతన్య, చైతన్య, నిజం చెప్పు, నువ్వు ఈ హత్య చేయలేదు కదా? నీ మీదట్టు నేను ఈ హత్య చేయలేదు. నిన్ను ప్రేమించాను కాబట్టి నువ్వు చెప్పింది నమ్ముతున్నాను. చైతన్య, నిన్ను ఈ సత్యభామ బట్టల షాప్ ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? తెలీదు. చైతన్య, నీ కత్తే మనోజ్ వీపులో ఉంది కాబట్టి పోలీసులు నమ్మరు, మనోజ్ తండ్రి నమ్మడు. దీనికి ఏదైనా ఉపాయం ఆలోచించాలి. ఈయన పర్సనాలిటీ సరిపడే మంచి లేడీ డ్రెస్సెస్ చూపించండి. ఓకే మేడం. సజిత, లేడీ డ్రెస్సెస్ ఎందుకు? నువ్వు నోరు మూసుకో, నాకు అన్ని తెలుసు. మీరు చూపించండి. అలాగే. రా చైతు. గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్. ఇది నా ఫ్రెండ్ చైతు. నమస్తే ఆంటీ. గాడ్ బ్లెస్ యూ. ఇక్కడే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది. బయట ఉంటే పోలీస్ ప్రాబ్లం అని, ఇన్సెక్యూరిటీ ప్రాబ్లం అని. అమ్మాయి కదా, నేను చెప్పాను మా మమ్మీ చాలా మంచిది, మా హాస్టల్లోనే ఉండొచ్చని. ఏంటి అలా చూస్తుంది? నేను ఆడపిల్లని కాదని గుర్తుపట్టిందా ఏంటి? నూర్మి, ఏంటంటే అలా చూస్తున్నారు? నేను అమ్మాయిలా కనిపించడం లేదా? అబ్బే అదేం లేదమ్మా, వయసులో ఉన్నప్పుడు నేను నీ అంత అందంగా ఉండేదాన్ని. అది చూసే వీళ్ళ నాన్న నా వెంట పడ్డాడు. నువ్వు వాసన లేదు, చెప్పేది విను. చెప్పండి. మైండ్ బ్లోయింగ్. ఏయ్, చందనపు చెక్కకు బంగారు పూత పూసినట్టుగా ఉన్నారు. ఎవరక్కయ్యా? ఆ డీటెయిల్స్ అన్ని తర్వాత చెప్తా, కానీ ఈ అమ్మాయిని తీసుకెళ్లి 101 రూమ్ చూపించు. అలాగే, మీరు ఏ గది చూపించమంటే ఆ గది చూపిస్తా. ఏయ్ రా. వస్తున్నా. నా పక్కన ఉన్న. అబ్బా, మీరేంటి కదిలితే కాలు జారుతారా? కాల్ రోల్ అయింది. ఏ అడగితా, మీరు గతంలో బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్ చేసేవాళ్ళ? ఎందుకలా అడిగారు? ఎదిగే వయస్సు కదా. బై ది వే, నాకు కూడా ఓ లవ్ స్టోరీ ఉంది. ఎందుకంత షాక్ అవుతారు? చెబితే సిగ్గుతో తడిసిపోతుంది, చెప్పకపోతే ఆరాటంతో చచ్చిపోతుంది. ఏంటది? మనస్సు. ఇదిగో, ఇదే మీ రూము. ఏయ్, అబ్బా, కీసు నా దగ్గర ఉన్నాయి.
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఎంత తిప్పినా తాళం రావట్లా. మీరుండండి, నేను తీస్తాను. ప్లీజ్. అయ్యో, ఏంటా కూతు పుల్లు? అయ్యో. అయ్యో. టింగ్ టింగ్ టింగ్. బా. రండి. ఓ, విశాలమైన గది. ఇక్కడ మీరు ఏం చేసుకున్నా అడిగే వాళ్లే ఉండరు. ఏం చేసుకోమంటావు? ఆ? ఇలా వాటేసుకోమంటావా? ఏయ్, నువ్వు వెళ్ళి 2 కాఫీ తీసుకురా. ఓకే. నీ కాఫీయా బూస్టా? హార్లిక్స్. అబ్బా, లిప్ మూమెంట్ ఎంత బాగుందో. ఏయ్, ముందు వెళ్ళు. ఓకే. ఏయ్ సచితో జగదాంబ గారు, మేమందరం మా జీవితంలో జరిగిన మర్చిపోలేని సంఘటనల గురించి చెప్పాం. మీ జీవితంలో మర్చిపోలేని సంఘటన ఏదైనా చెప్పండి. ఆయన నాతో గడిపిన ప్రతి సంఘటన మర్చిపోలేనిది. ఒకసారి ఏం జరిగిందంటే, హృదయ జసల గసల దిల్లన. అవును, ఇది ఎక్కడికి వెళ్ళినట్టు? ఇప్పుడు మొగుడైనవాడు ఇంట్లోకి రాగానే పెళ్ళం ఎదురొచ్చి అలా నిలబడి, ఏమండి ఇదేనా రావడం? మీరు కాఫీ తాగుతారా, పెగ్గేస్తారా, స్నానం చేస్తారా, ఏ నీళ్ళు పెట్టమంటారా, భోజనం వడ్డించమంటారా అని అడగాలి కదా. అచ్చే అడగదే, ఎందుకు అడుగుతుంది? మొగుడంటే దీని గౌరవం ఉంటే కదా. అవును, ఇది ఏడు చేస్తున్నట్టు ఎక్కడికి వెళ్ళినట్టు? ఎక్కడికి వెళ్తుంది? ఎంతసేపు పడగదిలో దొర్లు తొంగడమే కదా దీనికి అలవాటు. ఇవాళ అయిపోయావే. చుట్టలేదు కానీ పక్క మీద పడుతుంది కావాల్సి వచ్చింది. అయిపోయారే అయిపోయారే చంపేస్తాను. ఎక్కడ అమ్మ ఏదో నీ లేని టైంలో చూస్తే ఈడితో చంపేస్తాడా 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 చంపేస్తాడా. ఏమండి ఏమిటండి ఉత్తమ మీద కొడుతున్నారు? ఇవాళ ఈ బట్టతలోడు బుర్ర బట్టలు కొట్టేస్తాడు. బట్టతలాన్ని చంపడం ఏమిటండి? ఏ బట్టతలోడు? మీకు పిచ్చి పట్టిందా? ఏ నువ్వు ఎక్కడే ఉన్నావా? ఇక్కడే ఉన్నాను. కాదు, ఈ మంచం మీద దుప్పటెందుకే నలిగింది? మంచం మీద దుప్పటి నలిగిందా? ఏంటండి మీ మాటలు మీరును? పొద్దుటి నుంచి ఇంటి పనులు చేసి చేసి నడు నొప్పిగా ఉంటే కాసేపు పడుకుని నిద్రపోయాను. పడుకున్నావా? పడుకున్నాను కాదని ఒప్పుకుంటాను. పడుకున్నదాన్ని పడుకున్నట్టుగా ఉండాలి కదా. తల్ల పూలెందుకు రాలినాయి? పడుకుంటే తల్లపూలు రాలవా ఏంటి? ఏంటి అనుమానం? కరెక్ట్ ఒప్పుకుంటాను. సరే, నువ్వు లేచి లేవంగానే బాత్రూమ్ లోకి వెళ్ళి స్నానం ఎందుకే చేసావు? అబ్బాబ్బా, ఏంటండి అనుమానపు మాటలు? స్నానం చేస్తే అనుమానం, తల్లో పువ్వులు రాలితే అనుమానం, పడుకుంటే అనుమానం. ఏమండి, మీ మీద ఒట్టేసి నిజం చెప్తున్నాను. కలలో కూడా మిమ్మల్ని తలుచుకుంటూ పడుకుంటాను. ఓహో, కళ్ళలో మాత్రం నన్ను తలుచుకుంటావా? బయట మాత్రం బట్టలు తలుచుకుంటావా? చంపేస్తానే. నాకు మొత్తం ఫేస్ రీడింగ్ అంతా బాగా తెలుసు. మంచి ఫేస్ చూసి మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పేస్తానే. నువ్వు నా దగ్గర వేసుకెళ్ళేస్తావు. చంపేస్తాను. ఈ సంగతి చెప్పేది వినండి. ఏమండి? ఏమండి? నిజమే చెప్తున్నాను. ఏమండి? మీకేమన్నా పిచ్చి పట్టిందా? ఏమండి? మీకే చెప్పాలి. ఏమండి? అదర్రా నా జీవితంలో జరిగిన మరుపురాని సంఘటన.